నమఃశివాయ. పెళ్లి రోజు సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వరుని శుభాశీస్సులు పొంది అభాగ్యుల ఆకలి తీర్చేందుకు హైదరాబాదు నుండి విచ్చేసిన కె లక్ష్మీనారాయణ శెట్టి, శారదమ్మ దంపతులు, వారి ఇద్దరు కొడుకులు కె శేషఫణి గారు, కె సురేష్ కుమార్ గారు మాధవ సేవ, మానవ సేవ రెండింటిలోనూ గొప్ప అనుభూతిని పొంది ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. శేషమను నామదేశీయాం విష్ణుస్వేదానాంనీం సాహితీనాంనీం లేఖనానాంనీం సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవిజయైరారోగ్యేంద్రమార్దకమ్మముక్ష చతుర్విధఫలపురుషాదసిద్ధిరం బ్రహ్మ పుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణ ప్రసాదిద్రస్తు. లక్ష్మీనారాయణ శెట్టి నామదేశీయాం శారదమ్మానాంనీం పెళ్లి రోజు చంద్రమేన పుష్పపూజాంచకరిషిత జలాభిషేకం కర్మ కరిష్యమాన. ఈ సందర్భంగా వారి కుటుంబ శ్రేయస్సును కోరుతూ పుణ్యలింగానికి అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. దేవే నారాయణ నమోస్తుతే పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. నీరాజనందర్శయామి పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర నమ శివార్పణమస్తు. అమృతేనామృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుక్యేద్యమృయాందతో భాగదే ఏనైవైనం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషాయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వాదేవత సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. భక్తులందరూ కలిసి పవిత్రమైన వాతావరణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గాదేవ్యై నమః, అగ్నేయ నమః, పృథివ్యాయ నమః, అభ్యై నమః, వాయై నమః, శ్రేయాపదే నమః. తరతరాల పాటు నిలిచిపోయేలా కడుతున్న నూతన శివాలయానికి ఇటుకలను అందించి పుణ్యఫలాలు పొందారు. మానవ సేవలో భాగంగా లక్ష్మీనారాయణ శెట్టి, శారదమ్మగార్ల 50వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వారి ఇద్దరు కుమారులు శేషఫణి, సురేష్ కుమార్ గార్లు సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి మాటల్లో చెప్పలేని గొప్ప సంతోష అనుభూతిని పొందారు. మాతృదేవోభవ, పితృదేవోభవ అనే సూక్తిని ఆచరణలో పెట్టి దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చిన శేషఫణి, సురేష్ కుమార్ గారి కుటుంబాన్ని ఆ శివయ్య దీవించాలని, వారి తల్లిదండ్రుల వివాహబంధం ఇలాగే కలకాలం వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్తే, నా పేరు సురేష్ కుమార్. నేను ఈరోజు మా అమ్మా నాన్నతో, మా అన్నయ్యతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మేము వచ్చేసి ఈరోజు మా అమ్మ నాన్న వాళ్ళది 50th వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనేసి, ఇక్కడ చాలామంది మానసిక వికలాంగులు ఉన్నారు, అనాథలు ఉన్నారు. చాలా చోట్ల మామూలుగా అనాథలు మాత్రమే ఉంటారు, ఇక్కడ మానసిక వికలాంగులు కూడా ఉన్నారు. సో దాదాపు ఇక్కడ ఒక 600+ మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళతో ఇక్కడ కొద్దిగా విరాళం ఇచ్చి, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. యాక్చువల్గా ఏదో ఆర్ఫనేజ్కి వచ్చినట్టు కాదు, ఇక్కడ ఒక టెంపుల్కి వచ్చినట్ల ఫీలింగ్తోనే ఉంది. చాలా బాగుంది. 2 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. నిర్భాగ్యులను, అనాథలను చూడడమే కాకుండా మనకు టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్ మామూలుగా అభిషేకాలు అవి అంత ఈజీగా చేయడం జరగదు. ఇక్కడ వస్తే మంచిగా దేవుడికి చక్కగా శివుడికి అభిషేకం చేయడం అలాంటివన్నీ మంచిగా ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ టెంపుల్స్ కట్టడం కూడా జరుగుతుంది, చాలా టెంపుల్స్. అలా ఆ విషయం కూడా చెప్పారు. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఆ టెంపుల్ ఓపెనింగ్ అనేది కూడా జరుగుతుందని చెప్పారు. ఇక్కడికి రావడం మాకందరికీ చాలా హ్యాపీగా ఉంది, మా కుటుంబానికి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.
సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.